అవును, వాళ్ళని ఏ స్కూల్లో చదివిద్దాం? ఇంకా వాళ్ళు పుట్టనే లేదు, అప్పుడే స్కూల్ దాకా వెళ్ళావా? ముందే ప్లాన్ చేసుకోవాలి కదా మరి. వాళ్ళను మంచి స్కూల్లో వేయాలి, ఆ తర్వాత బెస్ట్ కాలేజ్లో చదివించాలి, ఆ తర్వాత మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయాలి. ఆ తర్వాత ఆపు మహన్ బావా, వదిలేస్తే నువ్వు ముత్తాత నేను జేజమ్మ అయ్యే జనరేషన్ దాకా మొత్తం చెప్పేలా ఉన్నావు. అర్జున్, నీకు దయ్యాలపై నమ్మకం ఉందా? అస్సలు లేదు. అయినా ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు? ఏం లేదు, ఓ దయ్యం మన గది బయట తిరుగుతున్నట్టుంది. నన్ను దెయ్యం ఉంటావా? నేను నమ్మను, దెయ్యాలేవేం లేవు. ఉన్నాయని ప్రూవ్ చేస్తాను. ఆ దయ్యం అరుపు కూడా వినిపిస్తాను. విన్నావా? అది హిందూ అరుపులా ఉందే. దాని గొంతుకి దయ్యం గొంతుకి పెద్ద తేడా ఏం లేదులే. అయినా ఎందుకు అరిచింది? కిందికెళ్ళి కనుక్కుందాం. పద. ఎందుకే అరిచావు? నువ్వు అన్నంత పని చేసింది అది నాది. మొహం పగలు కొట్టేసింది. సర్లే, వాళ్ళు వస్తున్నారు. ఏమైంది? ఏమైంది? అయ్య బాబోయ్, పావు ఎక్కడ? పావు ఎక్కడ? పావు బావా, పావు పావు ఎక్కడ? ఎక్కడుంది? పావు ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో ఏమో. దాన్ని బయటికి పంపడం ఎలా బావా? పావు కదలట్లేదేంటి? ఏ ఎలుకునా తినుంటుంది. అది అరిగే వరకు అలాగే ఉంటుందేమోరా. అది రెస్ట్ తీసుకోవడానికి మన ఇల్లు ఏమైనా గెస్ట్ హౌసా? ఇళ్ళ కర్ర తీసుకొని చంపి బయట పడేస్తాను. వద్దు బావా, కడుపుతో ఉన్న వాళ్ళ ఇంట్లో అలా పాముని చంపకూడదు. మరేం చేయాలి? చేత్తో పట్టుకొని బయట పడేస్తే సరిపోతుంది. పామును పట్టుకోవాలా? నేను పట్టుకోను, నా వల్ల కాదు. నాకు కూడా భయమే బావా. ఏంటే నా వంక చూస్తున్నావు? నాకు భయమే, నేను పడేను. అయితే ఆ పాముని పట్టుకునే వాళ్లే లేరా? ఆ ధైర్యం ఎవరికీ లేదా? అపర్ణక్క, మీది జమీందారీ వంశం కదా, ధైర్య సాహసాలు మీకు బాగా ఎక్కువ కదా. పామును పట్టుకొని బయట పడేసే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,